ఫ్రెండ్స్, ఒకవేళ రావణుడు బ్రతికి ఉంటే ఏమయ్యేది? నిజానికి రావణుడికి 5 కోరికలుండేవి. కానీ అవి నెరవేర్చలేకపోయాడు. అవి అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. వాటిలో నెంబర్ 1 వచ్చేసి, రావణుడు బ్రతికి ఉంటే లంకా నగరంలో మద్యపానం లేకుండా చేసేవాడు. ఎందుకంటే రావణుడికి లంకా నగరవాసులు మద్యపానానికి బానిసవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. నెంబర్ 2, రావణుడు నల్లగా ఉండేవాడు. అందుకే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ తెల్లగా మార్చేవాడు. ఎందుకంటే రంగు కారణంగా ఇంకెవ్వరూ అతన్ని అవమానించకూడదు అని. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే, రావణ మహారాజు సముద్రంలోని ఉప్పుగా ఉండే నీటిని తీయగా చేసి ప్రపంచంలో నీటికి కొదవ లేకుండా చేయాలనుకున్నాడు. నెంబర్ 4, రావణుడికి బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే అసలైన బంగారాన్ని గుర్తించేందుకు బంగారానికి ఎలాగైనా వాసన వచ్చేలా చేయాలనుకున్నాడు. నెంబర్ 5, మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి స్వర్గము లేదా నరకం లభిస్తాయి. కానీ రావణుడు ఈ విషయాన్ని ఉల్లంఘించాలి అనుకున్నాడు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలని, అందరూ కూడా స్వర్గానికే వెళ్ళేలా చేయాలనుకున్నాడు. సో రావణుడి కోరికలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.